సీఈఓ గారు ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మెమోకి సంబంధించినటువంటి కాపీ చాలా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు జరిగిన తరువాత ఒక విఘాతం కలిగించేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారన్నట్టుగా ఈ కాపీ మనకు కనిపిస్తోంది. ఇందులో ఏముందో తెలిస్తే మీరందరూ కూడా భయపడతారు. ఒళ్ళు గగురు పొడిచేటటువంటి ఉత్తర్వులు నిర్ణయాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇలా కూడా ఎక్కడైనా అధికారులు వ్యవహరిస్తారా? ఇలా కూడా ఈసీ వ్యవహరిస్తుందా? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా నిర్ణయాలు ఒక రాష్ట్రంలో మాత్రమే వెలువడతాయా? అది కూడా టీడీపీ అడిగిన వెంటనే, చంద్రబాబు అడిగిన వెంటనే వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు జరిగిపోతాయా? దేశమంతా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు, నియమావళి ఏ రకంగా ఉంటుందో అదే రకంగా రాష్ట్రమంతా అన్ని రాష్ట్రాల్లోనూ ఉండాలి. ఒక్క ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా కనబడాలి. ఇప్పుడు ఈ ఉత్తర్వుల వెనుక అసలు ఏం జరిగిందనేది ముందుగా నేను వివరిస్తాను. దాదాపు 5 లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వాటిపైనే కుట్ర జరిగిందని చెప్పడానికి ఈ కాపీ, నా చేతిలో ఉన్నటువంటి కాపీ ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఏం జరిగింది, ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఎన్ని, వాటిపైన చంద్రబాబు ఏ రకమైన కన్నేశారు, ఏ రకమైనటువంటి కుట్ర చేశారు, అందుకు ఈసీ ఏ రకంగా సహకరిస్తోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చింది, దీనివల్ల ఎన్నికల ప్రక్రియకు అంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కలిగేటటువంటి విఘాతం ఏంటి, ఒక అపహాస్యం చేసేలా ప్రజాస్వామ్యాన్ని ఈ నిర్ణయం కనిపిస్తోంది. స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, నేను కాసేపట్లో చదివి వినిపిస్తాను. అంతకన్నా ముందుగా పోస్టల్ బ్యాలెట్ల గురించి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 2019లో పోలైనటువంటి మొత్తం పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని, 2024లో వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని, ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా కీలకం. ఇక్కడ ఏ ఓటు కూడా చెల్లదు అన్నట్టుగా కానీ, చెల్లే ఓటును చెల్లకుండా చేయటం కానీ, లేకపోతే పడినటువంటి ఓటును అపహాస్యం చేసేలా నిర్ణయాలు జరిగితే అది కరెక్ట్ కాదు. నేను ముందుగా ఈ లెక్క చెబుతాను. ఈ లెక్కను ఒక్కసారి చూడండి స్క్రీన్ పైన. ఆ తర్వాత ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను చదివి వినిపిస్తాను. ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో ఈసీ మీకు అర్థమవుతుంది. ఇలాంటి నిర్ణయాలు కూడా ఈ దేశంలో జరుగుతాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎవరు సార్ చెప్పాలి సమాధానం? ఈసీని క్వశ్చన్ చేయాలా, క్వశ్చన్ చేయకూడదా? క్వశ్చన్ చేస్తే సమాధానం వస్తుందా, రాదా? రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా ఏమన్నా ఎన్నికల నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఏమన్నా రూపొందించిందా? ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే నియమావళి ఉంటుంది, ఒకే నిబంధన ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అన్ని మారిపోతాయి. కారణం చంద్రబాబు అడగడం, మన ఈసీ గారు చేసి పెట్టడం. నేను ఒకసారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్క చెబుతాను. ఇది ఒళ్ళు గగురు పరిచేటటువంటి వాస్తవం. దీని వెనుక జరిగినటువంటి కుట్రను బయట పెట్టబోతున్నా ఈరోజు. 2019లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 2,62,000 సార్. వచ్చినటువంటి ఓట్లు 2,62,000 పోస్టల్ బ్యాలెట్లు. ఇక 2024 వద్దాం. ఇప్పుడు వచ్చినటువంటి పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య చెబుతున్నాను, ఒక్కసారి చూడండి. 4,97,000 అంటే దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు? 5 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎందుకు 5 లక్షలని నేను స్ట్రెస్ చేసి చెబుతున్నానంటే 2014లో టీడీపీ కూటమి, చంద్రబాబు, బీజేపీ అలాగే జనసేన సపోర్ట్, ఈ కూటమి అలాగే వైఎస్ఆర్సీపీకి, ఈ రెండింటికి మధ్య గెలుపోటములకు మధ్య ఉన్న ఓట్లు కేవలం 5 లక్షలు మాత్రమే. కేవలం 5 లక్షలు 2014లో. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వచ్చినటువంటి ఓట్లు చూడండి, దాదాపు 5 లక్షలు ఉన్నాయి. ఈ 5 లక్షల ఓట్లు ఎంత కీలకంగా మారుతాయో ఒక్కసారి ఆలోచించండి. 1000 ఓట్లు, 500 ఓట్లు, 2000 ఓట్లు, ఈ రకమైనటువంటి గెలుపోటములు నిర్ణయించే చోట చంద్రబాబు కన్నేశారు. దీనికి తనకు కావలసినటువంటి ఉత్తర్వులు తెప్పించుకున్నారు. ఆ ఉత్తర్వులు ఏముందో నేను చదివి వినిపిస్తాను. ఒళ్ళు గగురు పొడుస్తుంది మీకు అందరికీ. 2024 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 4,97,000. ఈసారి అదనంగా ఎందుకు ఇన్ని వచ్చాయి అంటే 2019లో 2,62,000 ఉంటే ఇప్పుడు 4,97,000కి ఎందుకు పెరిగిందంటే సచివాలయ సిబ్బంది ఓట్లే 1,30,000 ఉన్నాయి. ఇక హోమ్ ఓటింగ్ చేసినటువంటి వృద్ధులు, 85 ఏళ్లు పైబడినటువంటి వృద్ధుల్ని ఇంటి దగ్గరే ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించారు. వారు దాదాపు 13,700 మంది ఉన్నారు. అలాగే దివ్యాంగులు కూడా ఓటు వేశారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా. వాళ్ళు ఒక 12,700 మంది ఉన్నారు. అత్యవసర సేవల సిబ్బంది ఈ సమయంలో మిగతా సిబ్బందిని అంతా వాడుకున్నారు. వాళ్ళు ఒక 27,100 మంది ఉన్నారు. ఇవి కాకుండా వీడియోగ్రాఫర్లు ఉన్నారు, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు, ప్రైవేటు డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే అధికారులు ఇచ్చినటువంటి అవకాశంతో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య ఈరోజు దాదాపు 5 లక్షలకు చేరింది. ఈ సమయంలో
ఈసీ ఒక ఉత్తర్వులు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓటు వేస్తున్నటువంటి ఉద్యోగి లేకపోతే మరొకరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవాళ్ళు, వాళ్లకు అటెస్టింగ్ ఆఫీసర్ ఎవరైతే సంతకం పెట్టాలో ఆ ఆఫీసర్ సంతకం పెట్టి కింద సీల్ వేయాలి. ఆయన పేరు రాయాలి, అలాగే సీల్ వేయాలి. సీల్ వేయాలంటే ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి హోదాకు సంబంధించి డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి సీల్ కనబడాలి. ఎవరో ఒకరు ఈశ్వర్ పసుపులేటి ఒక సంతకం ఇలా గీక్ అక్కడ పెట్టేస్తే సరిపోదయ్యా బాబు, నీ పేరు కింద రాయాలి, నీ డిజిగ్నేషన్ రాయాలి, అలాగే నీకు సంబంధించినటువంటి సీల్ కూడా అధికారికంగా ఉండాలి. ఇది ఎన్నికల నిబంధనావళి చెబుతోంది. అయితే 2023లో కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని కొంత సడలించింది. ఎప్పుడది? నేను అది కూడా మీకు డేట్తో సహా క్లియర్గా చెప్తాను సార్. 2023 జూలై 19న, గత ఏడాది కొంతవరకు సడలింపులు ఇచ్చింది. ఏమి ఇచ్చింది అందులోది ఒకసారి చూద్దాం. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా, ముందుగా ఇది గమనించాలి, 2023లో వచ్చినటువంటి ఉత్తర్వులు. డిక్లరేషన్ ఫామ్పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా సరే, ఈ పదం గుర్తుపెట్టుకోండి, స్టాంపు లేకపోయినా సరే తన పేరు డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే సరిపోతుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిబంధనని సడలించింది. అంతకుముందు డెఫినెట్గా అందులో సీల్ ఉండాల్సిందే అని, స్టాంపు వేయాల్సిందే అని ఉండేది. దాన్ని సడలించింది గత ఏడాది జూలై 19న. ఇప్పుడు మన ఈసీ గారు ఏం చేశారో తెలుసా? మన సీఈఓ గారు ఏం చేశారో తెలుసా? చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు. వాళ్ళు చెప్పింది పేరు డిజిగ్నేషన్ అయితే ఉండాలి, సీల్ లేకపోయినా పర్లేదన్నారు. వీరేం చెప్తున్నారనేది ఒకసారి వినండి ఈ ఉత్తర్వుల్లో. ఇందులో రెండవ పాయింట్ చాలా ప్రమాదకరమైనటువంటి పాయింట్. ఈరోజు ఈ 5 లక్షల ఓట్లకు సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటి పాయింట్, సెకండ్ పాయింట్ మనకు కనిపిస్తోంది. ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్తారంటే, ద ఫెసిలిటేషన్ సెంటర్స్ ఆర్ సెటప్ by the respective returning officers and the officers for attesting the declaration of the electors are designated by the returning officers. Hence, to deal with any doubt with respect to the attestation issue and for verification in case required, the specimen signatures along with names and designations of all the attesting officers deployed at the facilitation center shall be obtained and shared with the district election officer of all other districts immediately. ఈయనేం చేశారంటే చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఒకటి పట్టుకొని వచ్చారు. ఏం పాయింట్ అంటే అది, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలు చేతితో రాయకపోయినా పర్వాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే, సీల్ లేకపోయినా పర్వాలేదే బాబు, నీ డిజిగ్నేషన్ ఏంటో రాయి, నీ పేరేంటో రాయి అని చెప్పింది. నేను అలా కోడి గీత గెలికినట్టు గెలుపుతాను నా సంతకం, అలా కెలికి అక్కడ ఇచ్చేశాను. నేను ఎవరు సార్? నా పేరు ఉండాలి కదా, అలా సంతకం పెట్టడానికి నా డిజిగ్నేషన్ ఉండాలి కదా, నాకు ఉన్నటువంటి అర్హత ఏంటో తెలియాలి కదా, సీల్ ఉండాలి కదా, స్టాంప్ ఉండాలి కదా. అది అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. మన సీఈఓ గారు ఏం చెప్తారంటే, అసలు ఏది అవసరం లేదు, ఒక కోడి గీత లాంటి సంతకం ఒకటి ఉంటే చాలు, దాన్ని మేము లెక్కిచ్చేస్తాము అని అంటారు. ఇది చంద్రబాబు అడిగారు. చంద్రబాబు అడిగిన వెంటనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ప్రతి ఓటు కింద ఒక సంతకం ఉంటే చాలు, అది చెల్లే ఓటు అయిపోతుంది అని. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ ఆ పార్టీకి సంబంధించి ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే, దానికి క్లియర్గా ఒక మాట చెప్పారు ఇందులో. ఎవరైతే అటెస్టింగ్ చేసినటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్ సిగ్నేచర్స్ అన్నీ తీసుకొస్తారట, అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటారట. చూడండి సార్, ఇలా పెట్టుకొని ఈ సిగ్నేచర్ ఎవరిది, 1 2 3 4 ఒక 100 మంది 20 మంది ఉన్నారు, వీళ్ళతో కంపేర్ చేసుకుంటారట. ఈ సిగ్నేచర్ ఓటుగానే ఉంది, ఇది చెల్లిన ఓటే వేసేయండి అయ్యా అని చెప్తారట. ఇలాంటి ఎన్నికల ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ అప్పటికి ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆర్ఓకో లేకపోతే జిల్లా కలెక్టర్కో దాన్ని పంపిస్తారట. పంపించి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఆ తర్వాత ఓకే చేస్తారట. ఎందుకు సార్ ఇవన్నీ? ఎన్నికల ప్రక్రియలో కొత్తగా తీసుకునే నిర్ణయాలు ఎందుకు? దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ ప్రక్రియ ఉందా? అటెస్ట్ చేసినటువంటి అధికారికి సంబంధించినటువంటి పేరు ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. గతంలో సీల్ వేయాల్సి ఉండేది. ఆ నిబంధనని కేంద్ర ఎన్నికల సంఘం సడలించింది. అంతవరకే మీరు చూడాలి. ఇప్పుడు పూర్తిగా ఏం అవసరం లేదు. ఈశ్వర్ అనే వ్యక్తి ఇట్లా కోడి గీత గెలికి సంతకం పెడితే చాలు, ఆ కోడి గీత సంతకం ఈశ్వర్ది అవునా కాదా అనేది నేను తర్వాత చెక్ చేసుకుంటాను, మీకు అభ్యంతరం వస్తే. ఆ ఓటు అయితే మాత్రం చెల్లిపోతుంది. 5 లక్షల ఓట్లపై కన్నేశారు. 1 2 కాదు,
4,97,000 ఓట్లు పడ్డాయి. ఇందులో ఏ ఒక్కటి కూడా అటు ఇటు కావడానికి వీలు లేదు. ఇక్కడే టీడీపీ కుట్ర చేసింది. ప్రతి ఓటు కూడా ఎంతో కీలకం. ఇలాంటి ఉత్తర్వుల ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి నిబంధనలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ప్రజలందరిలో కలుగుతున్నటువంటి అనుమానం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఓటు కీలకమని తెలిసే చంద్రబాబు అడగడం, మన సీఈఓ గారు వెంటనే టిక్ కొట్టేయడం జరిగిపోయింది.